కళ్ళు మూసుకొని ఉపవాస ప్రార్థనలో మనందరం కూడా ప్రభు మనల్ని బలపరిచినట్లుగా ప్రభు మనల్ని స్థిరపరిచినట్లుగా మనందరం కూడా కళ్ళు మూసుకొని
మనము ప్రార్థన ముందుకు సాగుదాం. హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, మా కృపగల దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు. మా జీవితాల్లో మీరు నమ్మదగిన దేవుడు ఉన్నది నీకు స్తోత్రం. మా ప్రభువా, మీ ప్రియ దాసురాలు, మీ ప్రియ దాసుడు సంగ్రహాలను బట్టి నీకు స్తోత్రాలు. మా ప్రభు బాలముఖం బట్టి నీకు వందనాలు. వారి ప్రియకుమార్తె మా ప్రభు ఆరాధన బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తాం. చూడ కుటుంబంలో చేరి మీ విడుదలగా మీ సేవకులము మా తన ఉపవాస కాలం ప్రార్థనలో మేమందరం కూడా ముందుకు సాగుటకును మిమ్మల్ని మేమపరచుటకును మీరు మాకు ఇచ్చిన కృప కొరకై నీకు స్తోత్రాలు. దయగల తండ్రి నీ కృపను మా పట్ల కనపరచడానికి నీకు స్తోత్రాలు. ఈ కుటుంబాన్ని మీరు దీవించండి, ఈ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. స్తోత్రం. అందరూ నుంచి కళ్ళు మూసుకొని దేవుని సంగం మోకరించి మన ప్రభువును గణపరచుదాం, ప్రభువును ఆరాధించేద్దాం. స్తోత్రం. తండ్రికి స్తోత్రాలు చెల్లిస్తాం. కనులేని చెవులోనా వినలేని దేవాన్ని ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు మీ సన్నిధి మొత్తం నుంచి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఏది అవసరాలు ఇంట్లో మా ప్రభుత్వం సేవకులు అడుగు పెట్టడానికి మీరు ఇచ్చిన కృప కొరకే చెల్లిస్తూ ఉన్నాం. రాక ద్వారా ఈ ప్రార్థన ద్వారా ఈ కుటుంబానికి సమాధానం అనుగ్రహించు. మా ప్రభు ఈ ప్రార్థనలో మాత్రమే మీ శక్తి ఉంది నేను చూస్తాను. మా ప్రభు ఈ ప్రార్థనలో మీ బలం ఉంది నేను ఈ ప్రార్థనలో మీ అనుగ్రహం కూడా ఉపయోగిస్తాను. ఇక్కడ మీరు భద్రపరచు ఈ కుటుంబానికి స్నేహితులను అయినా మీ ప్రియకులను మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాను.
దీవించు, మీరు బలపరచు ప్రభావం స్తోత్రం. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా ప్రభువా, ప్రార్థనలకు అనుగ్రహించువాడు, ప్రార్థనలకు సమాధానం ఇచ్చేవాడు, ప్రార్థనలు వినేవాడు తండ్రి నీకు స్తోత్రాలు. సమాధానకర్త నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సమాధానం అనుగ్రహించు, మీ కృప అనుగ్రహించు, మీ బలం దయచు, మీ దీవెన అనుగ్రహించు, మీ శక్తిని ఒక దయచు, మీ ఆత్మను ఒక దయచు, మీ ఆత్మచేత నింపని ప్రభు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా ప్రభు మా జీవితాల్లో ఒక ఉపకారం జరిగించు, మీ పిల్లల జీవితాల్లో ఒక బాధలను అనుగ్రహించు, మీ సహాయం అనుగ్రహించు, వారి హృదయ వాక్యాలను నెరవేర్చండి. స్థితిగతులు మార్చువాడు తండ్రి నీకు స్తోత్రం. ఆరాధన వివేకుడానికి వందనాలు చెల్లిస్తాను. తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆచారం మాట్లాడుతూ మనం ప్రవస్తున్నాం. ఇందుకు సర్వం దేవుని ఆరాధించు. ప్రభు మనతో మాట్లాడుతున్నాను. ప్రభు మనం దర్శించుకుంటున్నాను. ప్రభు మనం బలపరిచినట్లుగా కుటుంబాలు జీవించు. ప్రభు సర్వం ద్వారా నీ కృప ప్రభావాలు ఇచ్చిన ఉంచినది బీజిస్తూ అందిస్తూ నీ కృప నీ వాక్యత నీ బిడ్డల ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. నీ సన్నిధిలో ఉంచుకుంటున్నాను. ప్రతి బలహీనపరుచుకుంటున్నాను. ఏ సంవత్సరం అయిపోయింది ఈ సన్నిధి మాత్రం ఉంచి ఏ ఆటంకం లేకుండా మీరు మాతో మాట్లాడడం మాకు సహాయం చేయండి. ప్రార్థన చేస్తూ ఉన్నాం. దైవ ప్రతి ప్రభావం స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి నీకు వందనాలు ప్రభావం స్తోత్రం. నీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అసాధ్యమైనది ఉన్నది, అసాధ్యమైనది ఏమున్నది. ఆరాధన
నా తండ్రికి స్తుతి ఆరాధన నా తండ్రికి ఆరాధన నా తండ్రికి స్తుతి ఆరాధన నా తండ్రికి పరిశుద్ధ ఆత్మనికి ఆరాధన పరిశుద్ధ భక్తుని ఆరాధన మార్గం చూపే దేవానికి ఆరాధన దేవానికి ఆరాధన 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 అవిన్ చూపే ఆరాధన 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 చూపే ఆరాధన ఆరాధన చూపే ఆరాధన ఆరాధన స్తోత్రం వందన సమర్పణని విజయ ప్రార్థన చేస్తాం. దేవుని తండ్రి ప్రేమానమ్మదైన దేవ యేసుక్రీస్తు ప్రభువా నీకు వందనములు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇంతవరకు ఈ నామానికి భయంకరంగా పాడల పరిచయలు మీరు వాడుకున్న స్తోత్రాలు వందనాలు ముందున్న సమయంలో ప్రభు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చి దాసును ప్రభువానైన వాక్య సందేశాన్ని వినిపిస్తుండగా మీ దాసుని మీ స్వాధీనంలో తీసుకొని రెండంతల ఆత్మాభిషేకం చేత నింపి ప్రభు మాకు కావలసినటువంటి అనుదిన ఆహారం మాకు దయచి ఆత్మ సంబంధమైన ఆహారం అనుగ్రహించి బలపరచమని ఈ కుటుంబాన్ని మీరు బలపరచమని ప్రత్యేకంగా చేరవచ్చిన బిడ్డలందరినీ జీవనకరంగా ఆశీర్వాదకరంగా మార్చమని ఈ గృహంలో రక్షణానందం చేత నింపబడి ప్రభని సమాధానం చేత నింపబడి ప్రభు కుటుంబం అంతా నీలో ఆనందించడానికి సహాయం దయచేయమని కుటుంబంలో పదవులు కొరతలు అక్కడ అవసరం సమస్తం మీరు తీర్చమని ఈ గృహంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తుండగా తండ్రి వాక్యమైన తండ్రి ప్రభు మీరే మాతో మాట్లాడి బలపరచమని యేసునామములో ప్రార్థన చేసినాడు తండ్రి. దేవుని స్తోత్రం. సమయంలో మనం 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయం. ఎండకు పోయించారు కదా నా కోసం మీరు నాణ్యం ఉంటే మళ్ళీ వాటర్ తాగండి. మీరు తాగారా వచ్చినాక వాటర్ తాగారా వచ్చినాక ఆ మీటింగ్ వచ్చినాక నన్ను ఇంటికి పోలేదు, నేను తోలుపోతాను. నువ్వు కుర్బానం చర్చి కాడికి అంటే నన్ను ఆన్యం అక్కడ నుంచి రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడికి వచ్చే ఇక్కడనే దగ్గర కట్టయినాయి. ఇక్కడ మన శాంకాల దగ్గర నుంచి శాంకాల ఎస్పీజీ ఇటు ఎస్పీజీ నుంచి లెఫ్ట్ దిగి అటు వచ్చి అక్కడ నుంచి స్ట్రైట్ వచ్చి చెన్నై ఈ వచ్చింటే పరిశుద్ధ గ్రంథంలో నుండి అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయము మొదటి 6 వచనాలు దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాం. మొదటి 7 వచనాలు దేవుని వాక్యాన్ని చదువుదాం. పగలు 3 గంటలకు ప్రార్థన కాలము పేతురు యోహాను దేవాలయంలోకి ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని ఇంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమున దేవాలయపు ద్వారం వద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహాను దేవాలయములో ప్రవేశింపబోనప్పుడు వాడు చూసి భిక్షమడుగగా పేతురును యోహాను వారిని తేరి చూసి మా తట్టు చూడమనిది. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీల మండలమును బలము పొందెను. వాడు దిక్కున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. దేవుని స్తోత్రం. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూసి శృంగారమున దేవాలయం ద్వారం వద్ద భిక్షము కొరకు కూర్చునిన్న వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూసి విస్మయంతో నిండి పరవశులైరి. వాక్య భాగంలో
5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది, పగలు 3 గంటలకు ప్రార్థన కాలంలో, పగలు 3 గంటలంటే మధ్యాహ్నం 3 గంటలకు ప్రార్థన కాలంలో దేవాలయానికి చర్చికి 2 సేవకులు వెళ్తున్నారు, యోహాను, పేతురు. వారు వెళుతూ ఉన్నారు. కానీ వారు వెళుతున్న సమయంలో ఒక వ్యక్తి పుట్టినప్పుడు మొదలుకొని, అంటే చిన్నప్పుడే వాడు పుట్టుక నుంచి వాడు కుంటువాడుగా ఉన్నాడని, వాడిని కొందరు మనుషులు అక్కడ తీసుకుని పోయి అక్కడ భిక్ష వాడడానికి పెడుతున్నారని, తర్వాత వాడిని మరలా తీసుకుని వెళ్తున్నారని ఒక సంఘటన మనం చూస్తున్నాం. అయితే యోహాను, పేతురులు ప్రార్థన కాలంలో దేవాలయములకు వెళ్ళుచుండగా అన్నాయి. వెళ్ళుచూ ఉండగా ఏడేం చేసినాడంటే అక్కడ 2వ వచనం 3వ లైన్లో, దేవాలయపు ద్వారములతో ఉంచుతూ వచ్చి పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు లోపలికి వెళ్ళే సమయానికి వాడు ఏం చేశాడంట, భిక్ష వేయడం రాయబడింది. దేవుని యొక్క వాక్యం రాయబడిన ప్రకారం మనం అర్థం చేసుకుంటే, దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు, దేవాలయానికి ఆది సంఘంలో ఎలా ఉండేదంటే, వాళ్ళు సిద్ధపడి వారు ప్రార్థన చేసుకొని దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న సంఘాన్ని, విశ్వాసులను వారు ప్రోత్సహించి బలపరిచి వాక్యం అందించి దైవ ఆత్మను వారికి ఆపాదించి తిరిగి వస్తారు. అంటే ఎందుకు ఆ కార్యం జరిగిందంటే, వారు ఏదైతే పొందుకోవాలనుకుంటారో, ఏదైతే దేవుని దగ్గర తీసుకోవాలనుకుంటారో, ముందుగా సేవకులు పొందుకుని ఆ పరిశుద్ధాత్మ అనుభవంలో ఉండి వాళ్ళు అక్కడికి వెళ్ళి సంఘంలో వాడబడి ఆ వరాన్ని లేదా ఆ కృపను, ఆ వాత్సల్యతను ప్రజలకు ఇచ్చేవాళ్ళు. అయితే దేవాలయానికి వెళ్ళేటప్పుడు అడ్డుకున్నాడు. ఇంకా లోపలికి వెళ్ళే సమయానికి అడ్డుకుని వాళ్ళు అడుగుతున్నటువంటి సహాయం ఏంటంటే, నాకు ఏదైనా బిచ్చని సహాయం చేసి మీరు వెళ్ళండి అంటున్నాడు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం కూడా ఉంది. సేవకులు ఎప్పుడైతే ఆ సిద్ధపాటు కలిగి ఆ ప్రిపేర్ అయిపోయి దేవుని సన్నిధిని పొందుకొని అక్కడికి వెళతారో, మధ్యన ఆటంకపరచబడకూడదు, మధ్యన ఆగకూడదు, మధ్యన ఎవరితో మాట్లాడకూడదు. వాస్తవానికి ఆది సంఘంలో ఎలా ఉంటుందంటే, వాళ్ళు దేవాలయానికి వెళుతున్నా, పరిచయానికి వెళుతున్నా మధ్యన ఎవరితో డిస్కస్ చేయరు వాళ్ళు. ఎందుకంటే వారు పొందుకున్నటువంటి అభిషేకం అలాంటిది. వారు ఏదైతే దేవుని దగ్గర పొందుకున్నారో దాన్ని సంఘానికి ప్రత్యక్షత ద్వారా వారు బయలుపరిచి వారి ఆశీర్వాదానికి కారకులు ఉన్నట్లు వారు దేవుని వాక్యాన్ని అందించి వలయించి వాళ్ళు తిరిగి వస్తారు. అయితే ఈ విషయం అనుకునేటువంటి వాడు మాత్రం దాన్ని అడ్డుకుంటున్నాడు. ఒకసారి వాళ్ళ యొక్క కనుదృష్టి వీరి మీద పడిన తర్వాత, ఒకసారి దేవుడు వారిని స్వస్థపరిచిన తర్వాత వాళ్ళు పొందుకున్న సిద్ధపాటు, వాళ్ళు పొందుకున్న అభిషేకము అక్కడికి సరిపోతుంది. మరలా వాళ్ళు సిద్ధపాటు కలిగి ఉండాలి. అందుకని చూడండి, అక్కడ అడిగిన తర్వాత కూడా వచ్చిన పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశించుకున్నప్పుడు వాడు చూసి భిక్షమడుగగా పేతురు యోహాను వారిని తేరి చూసి, చూడండి చాలు, పేతురు యోహాను ఏం చేశారంటే వాడిని తేరి చూడడం అంటే నిఘాగా కనిపెట్టి. ఇన్నిసార్లు మనం వచ్చిపోతున్నాం ఇక్కడికి, మనల్ని ఎవరు కూడా అడ్డుకోలేదు. అది కూడా దేవుని మందిరంలో ప్రవేశించే సమయానికి వాడు ఏం చేశాడు, మనల్ని అడ్డుకుంటున్నాడు. ఎవరితను అని అతని తేరి చూశారంటే అతను స్పష్టంగా ఎవరితను, ఇతను విశ్వాసి కాదా, సంఘస్థుడైనా సంఘస్థుడు కాదా, అసలు ఊరివాడైనా అని తేరి చూస్తున్నాడు. తేరి చూచి చూడండి, బాగా అర్థం తీసుకోవాలి. చూడమే తేరి చూశారు. తేరి చూడడం అంటే బాగుగా నిలబెట్టి చూశారు. వాళ్ళు ఏమని చెప్తున్నారు, ఇప్పుడు మా తట్టు చూడమని చెప్పి. దేవుని బిడ్డారా, వాడు ఎవరితో చూస్తున్నాడు, వీరి తట్టే కదా, వీళ్ళని అడుగుతున్నాడు కదా. మరి ఎందుకు వీళ్ళు మా తట్టు చూడమని చెప్తున్నారంటే, అక్కడే రాయబడింది కిందట. ఏం రాయబడింది తెలుసా, వారు వేసుకున్నటువంటి వస్త్రధారణ, వారు వేసుకున్నటువంటి ఆ అంగీలు ఏదైతే ఉన్నాయో వాటిని చూసి ఇప్పుడు అనుకుంటున్నాడు, ఈరోజు నాకు ఏదైనా దొరుకుతుంది వీళ్ళ ద్వారా. ఇది వచ్చిన మీరు చూస్తే కదా 5వ వచనం, వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని, వినండి బాగా, వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యమిచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటిది, దేవుని సన్నిధిలో గడుపుతున్న మనము, దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్న మనము, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్న మనము ఏమన్నమారంట, దేవుని దగ్గర ఏమైనా దొరుకుతుందేమో అని నమ్మాలి. ఏం నమ్మాలి చెప్పమ్మా? ఏమైనా దొరుకుతుంది. ఎప్పుడు నమ్మాలా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ, దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నప్పుడు కానీ, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కానీ ఏమని నమ్మాలి మనం అంటే, దేవుని దగ్గర మాకు ఏమైనా దొరుకుతుందేమో అని. చూడండి ఏముంది, మళ్ళా కనిపెట్టుచు వారి యందు లక్ష్యము అంటే గురి, లక్ష్యం అంటే గురి అంటే నమ్మకం, విశ్వాసము. ఖచ్చితంగా వీరి ద్వారా వీరి యొద్ద నాకు ఏదైనా దొరుకుతుందని వారి యందు లక్ష్యం ఉంచాను. ప్రేమైన దేవుని బిడ్డారా, ఈ యొక్క మొదలకల సమయంలో మనం దేని కొరకు దేవుని అడుగుతున్నా, మనం దేవుని కొరకు దేవుని మందిరానికి వస్తున్నా, మనం దేని కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా, మొదటిది ఏం చేయాలంట,
ఏమైనా ఈరోజు నాకు దొరుకుతుందేమో. అది ఆశను కలిగిస్తుంది, అది నిరీక్షణను కలిగిస్తుంది, అది విశ్వాసాన్ని కలిగిస్తుంది. ఇంకా ఏం దొరకలేదు కానీ ఏమైనా దొరుకుతుంది అని అనుకుంటున్నాడంటే ఏమున్నట్టు? ఆశ ఉన్నట్టు. దేవుని పట్ల ఏమున్నట్టు? ఆశ ఉన్నట్టు. అందుకని వాక్యంలో చాలా క్లియర్ రాయబడింది, ఆశ గల ప్రాణము ఆయన తృప్తిపరచు. ఆశ పడని వారిని, ఆశ పడకుండా, దేవుని దగ్గర కనిపెట్టకుండా, దేవుని దగ్గర చూడకుండా, దేవుని దగ్గర చూడకుండా మనం దేవుని కూడా పొందుకోలేము. వీళ్ళు అంటున్నారు మా తట్టు చూడమని చెప్పారు. ఎప్పుడైతే మా తట్టు చూడమని చెప్పారో అప్పుడు చెప్తున్నాడు కదా దేవుని ఏమని, ఖచ్చితంగా వీడి ఏదైనా దొరుకుతుంది అని ఆశపడి లక్ష్యం ఉంచాడు. అతడు పేతురు వెండి బంగారము నా యొద్ద లేవు గాని, ఆశించినట్టుగా వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినవి నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వారి కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వారి పాదములను శీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాడు. మీరు గమనించారా? పేరు చెప్తున్నమాట, నా దగ్గర వెండి బంగారములు లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇస్తున్నాడు. ఏమిచ్చాడు? అక్కడ క్లియర్ రాయబడి ఉంచాడు కదా. నాకు కలిగింది ఏం కలిగిందంటే దేవుని స్తుతించడము, రెండోదేంటి దేవుని మహిమపరచడము. అక్కడ చూడండి రాయబడింది, దేవునితో నడవడము, దేవుని ద్వారా గంతులు వేయడము, తర్వాత దేవాలయంలోనికి వెళ్ళడము, దేవుని గణపరచడము, దేవునితో నడవడము, దేవుని స్తుతించడము. ఇదే నాకు కలిగింది. నాకు కలిగింది నీకు నేను ఇచ్చిస్తున్నాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సేవకులను ఆ సంఘానికి ఎందుకు పంపించాడంటే వారు ఏదైతే కలిగి ఉన్నారో, ఏదైతే పొందుకున్నారో దానిని ప్రజలకు ఇవ్వడానికి వారిని పంపిస్తాడు. నిజంగా చెప్పాలంటే దేవుని సేవకులు సిద్ధపాటు కలిగి ఎందుకు ప్రార్థన చేస్తారంటే మీకు ఏవేవైతే అవసరతలు ఉన్నాయో, మీరు ఏవేవైతే పొందుకోవాల్సి ఉందో దాని కొరకు దేవుని సన్నిధిలో పొందుకొని ఆయన మీకు అనుగ్రహించమన్నట్లుగా మీ దగ్గరికి వస్తాడు. అయితే మందిరం లోపలికి వెళ్ళకుండానే వీడు అడుగున్నాడు. అయితే ఈ దేవుని వాక్యము దాచిపెట్టబడలేదు కానీ, దేవుని కృపావరము అది మరుగు చేయబడలేదు కానీ, దేవుని యొక్క స్వస్థత వరం కూడా అది మరుగు చేయబడలేదు కానీ దేవుడు దాన్ని ఏం చేస్తున్నాడు? ధారాళముగా ఆ పుట్టివాడైనటువంటి ఆ మనుషునికి అనుగ్రహిస్తున్నాడు. చూడండి ఆయనకి ఏం కలిగిందని మాట 9వ వచనం, వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూశారు. గమనించండి, రోజు వాడి నోటితో వాడు భిక్షమడుకునేవాడు, రోజు వాడి నోటితో కేకలేసేవాడు, రోజు వాడి నోటితో వాడు అందరి వైపు చూస్తూ చేయి దాచి కేకలు వేస్తూ భిక్షమడుకునేవాడు. దాన్ని చూసిన ప్రజలు ఈరోజు కొత్తదాన్ని చూస్తున్నారు. ఏంటంటే వాడి నోటితో వాడు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూసి. ప్రేమైన దేవుని బిడ్డారా, నువ్వు దేవుని స్తుతించుట, నువ్వు దేవుని ఆరాధించుట, నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచుట, నువ్వు దేవుని ఆనుకొని జీవించుట, నువ్వు దేవుని కొరకు బ్రతుకుట ప్రజలందరూ ఏం చేయాలా? చూడాలి. అలా చూసినప్పుడు నువ్వు దీవించబడతావు. నేను చూసిన వారు దీవించబడలేదు కానీ నీవు మాత్రము నువ్వు దీవించబడతావు. వాళ్ళందరూ చూసి శృంగారమును దేవాలయం కుమారము భిక్షను కొరకు కూర్చున్న వాడు వీడే అని గుర్తు తిరిగి వారికి జరిగిన దాన్ని చూసి విస్మయంతో నిండిన వారే పరవశుడైంది. వాస్తవానికి వాడు బాగుపడుట వాళ్ళకి ఇష్టం లేదు. వాస్తవానికి వాడు దేవుని సన్నిధికి వచ్చి దేవుని స్తుతించుట వాళ్ళకి ఇష్టమో లేదు. సేవకులతో పాటు గంతులు వేయిస్తూ సేవకులతో పాటు వాడు చేతులు వాళ్ళ భుజాల మీద వేసి సేవకులతో పాటు వాడు మందిరంలోకి రావడం వారికి ఇష్టమో లేదు. వాడు ఎందుకంటే వాడు గుచ్చేవాడు, వాడు ఒక ముష్టి ఆడుకునేవాడు, వాడు మాతో పాటు సమానం కాదు, వాడు బాగుపోవడం మాకు ఇష్టం లేదని వారు అనుకుంటున్నారు. కిందనే మీరు తర్వాత చూసుకుంటూ వెళ్తే 11వ వచనం, వాడు పేతురును యోహానును పట్టుకొని ఉండగా ఏం చేశాడంట? మీరు చూడండి, ఇలాంటి వాడు ఎలాంటి స్థితిలోకి వచ్చాడో మీరు చూడండి. ఒకప్పుడు వాడు ఎలా ఉన్నాడంటే ఆ దేవాలయపు మెట్ల దగ్గర భిక్షగాళ్ళలో లైన్లో పాల్గొని వరుసలో కూర్చున్నాడు. కానీ ఇప్పుడు ఎక్కడికి వచ్చాడంట? పేతురును యోహానును పట్టుకునే స్థాయికి వచ్చాడు. వాస్తవానికి ఆ కాలంలో పేతురు యోహాను పట్టుకునే వాళ్ళు ఎవరు కూడా లేరు. పేతురు యోహాను నీడబడితే చనిపోయిన వాళ్ళు కూడా లేపబడినారని, పేతురు యోహాను వల్ల నీడబడితే రోగస్తులు మరణానికి దగ్గరగా ఉన్న వాళ్ళు స్వస్థత పొందారని దేవుని వాక్యంలో రాయబడింది. పేతురును తగలాలంటే, పేతురును పట్టుకోవాలంటే ఎంతో కృపావరం కలిగి ఉండాలా, ఎంతో కృప కలిగి ఉండాలా. అయితే ఒక భిక్షగాడు ఏమి లేని ఒక అనాథ వాళ్ళిద్దరిని పట్టుకుని ఉండగా వీళ్ళకి ఏమనిపించింది? చాలా బాధ అనిపించింది. అందుకని మీరు చూడండి, ప్రజలందరూ విస్మయం ఉంది. సొలొమోను మంటపంలో ఉన్న వారి ఎదురు గుంపుగా పరిగెత్తి వచ్చారు. పేదలు దీన్ని చూసి ప్రజలకు ఏమన్నాడు? మొదటి మాట, ఇశ్రాయేలీయులారా మీరు వీరి విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? క్వశ్చన్ మార్క్. మా స్వశక్తి చేతనైనను మా భక్తి చేతనైనను నడవడానికి వీరికి
బలం ఇచ్చినట్టుగా మీరు ఎందుకు మాట్లాడుతూ తేరి చూస్తున్నారు? జాగ్రత్తగా విన్నారు ఈ మాట. ఎక్కడుంది ఈ మాట? తేరి చూసిన మాట ఎక్కడుంది? స్టార్టింగ్లో మనం చదివాం 3వ అధ్యాయంలో వెళ్ళిన ఒకసారి 3వ వచనంలో కదా, వాడు భిక్షమడగగా పేతురు యోహానును వాడిని తేరి చూచి. జాగ్రత్తగా వినండి, వీళ్ళే వాడిని తేరి చూశారు. కానీ ఇప్పుడు పేతురు ఏమంటున్నాడు? మీరు ఎందుకు మమ్మల్ని తేరి చూస్తున్నారు? ఏంటి తేరి చూడడం అంటే? ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చే ఆశీర్వాదము, దేవుడిచ్చే సహాయము, దేవుడిచ్చే సమాధానము మన దగ్గరికి తీసుకొని రాబడుతున్నప్పుడు సాతానంట తేరి చూస్తాడంట. వాడు తేరి చూడడం ద్వారా మనం ఏం చేస్తాం తెలుసా? వాడిని కనుదృష్టి తగిలి. అందుకని దుష్టుల సహవాసం దగ్గరికి నువ్వు వెళ్ళవద్దు. మొదటి కీర్తనలో నువ్వు చూస్తే కానీ అక్కడ భక్తుడు రాస్తాడు, ఏమన్నా చేసి తెలుసా? దుష్టుల ఆలోచన చొప్పున నీవు నడవక, పాపుల మార్గమున నువ్వు నిలవక, అపహాస్యములు కూర్చున్న చోటును నువ్వు కూర్చుండక ఏం చేయాలంట? దీవారాత్రము యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించు ఆనందించేవాడు ధనుడు. అట్టివాడు నీటి కాలువల ఎవరైనా నాటబడిన వాడై తన కాలం ముందు ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వలె ఉన్నట్టు అయిపోయింది. అంటే ఈ యొక్క సాతాను వాడు కనుదృష్టి వాడికి ఎలా ఉంటుందంట? వాడు తేరే చూస్తాడంట. చాలాసార్లు మనకి వెళ్ళి ఎవరైనా బిగ్గర చూస్తే మనం ఏం చేస్తాం? మనం బాధపడతాం కదా. మనకెళ్ళి బిగ్గర చూస్తారు. మనం దీవించబడితే బిగ్గర చూస్తాం, మనం ఆశీర్వదించబడితే బిగ్గర చూస్తాం. మనం దీవించబడుతూ ఒక్కొక్క మెట్టు పైకి వెళుతున్నామంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు తేరి చూస్తారంట. పేతురు ఇప్పుడు అంటున్నాడు, ఓ ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మాట్లాడి తేరి చూస్తున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని మరి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచినాడు. మీరు ఆయనను అప్పగించి పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారు నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహించమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. అందుకు మేము సాక్షులము. ఆయన నామముందరి విశ్వాసములముగా ఆయన నామమే మీరు చూసి ఎరిగి ఉన్న వీరిని బలపరిచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీరికి ఈ సర్వాంగపు పుష్టి కలుగు చేసెను. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసినని నాకు తెలియను. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడనని సమస్త ప్రవక్తలనుట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఇలా నెరవేర్చాను. ప్రభు సముఖం నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లు మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపినట్లు మీ పాపమును తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నుండి తిరుగుడి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ కుంటి భిక్షగాడు మారు మనసు పొందాడని, వాడు రక్షణ పొందాడని, వాడు సమాధానం పొందాడని, అందుకని దేవుడు వారికి మాతో పాటు కలిసి ఆయన మహిమపరిచే యోగ్యతను అర్హతను వారికి వచ్చిందని, ఇక నుంచి వాడు సంతోషం చేత సమాధానం చేత ఇవ్వబడతాడని. అయితే మీకే మారు మనసు లేదు, మీకే విశ్వాసం లేదు. మీరు జీవాధిపతిని శిలువకు అప్పగించుతుంది, జీవాధిపతిని మీరు చంపితిరి, కానీ వీడు మాత్రము ఆ చనిపోయిన యేసు క్రీస్తును విశ్వసించాడని పేతురు రాస్తూ ఉన్నాడు. మన దైనందిన జీవితంలో 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మొదటిది, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని దగ్గర మాకేమైనా దొరుకుతుందేమని ఆశపడాలి. ఏం దొరుకుతుంది? నీ అక్కర్లు ఏమిటో, నీ అవసరతలు ఏమిటో, నీ సమస్యలు ఏమిటో, నీ బాధలు ఏమిటో, నీ కష్టాలు ఏంటో దేవునికి తెలుసు కనుక నువ్వు ప్రార్థనకు వచ్చినప్పుడు, నువ్వు మందిరానికి వచ్చినప్పుడు, నువ్వు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నువ్వు నమ్మాల్సింది మొదటిది, దేవుని యొక్క నాకు ఏమైనా దొరుకుతుంది. రెండవది ఆయన ఏదైనా నాకు చేయగలని ఆయన లక్ష్యం ఉంచాలి. లక్ష్యం అంటే విశ్వాసం ఉంచాలి. ఖచ్చితంగా దేవుడు నా జీవితంలో ఈ కార్యాన్ని చేస్తాడని ఒక లక్ష్యం ఉంచాలి. లక్ష్యం అంటే ఒక గురి, ఒక భారము, ఒక దర్శనము, ఒక నమ్మకము. ఖచ్చితంగా ఈ కార్యము దేవుడు వీరి ద్వారా జరిగిస్తాడని నమ్మాలి. మూడవది మీరు గమనించండి, దేవుని సేవకులతో పాటు దేవుని నువ్వు ఆరాధించాలి. ఎంత ఏకత! ఒక ముష్టివాడు, ఒక భిక్షపడుకునేవాడు, ఒక అనాథ, ఎవరు లేని వాళ్ళు, ఎవరో ఒక మనుషులు వాళ్ళు మోసుకుని పోయి అక్కడ భిక్షగానిగా మార్చారు. భిక్షగానిగా మార్చి వారికి వచ్చిన ఆదాయం నుంచి వారు బ్రతుకుతూ వారిని అలా వదిలిపెట్టారు. వాడు యేసయ్య మాత్రం వాడిని ఆదరించాడు, వాడిని హక్కుని చేర్చుకున్నాడు, వాడిని గౌరవించుకున్నాడు, వాడిని ఆశ్రదిస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? వాడు దేవుణ్ణి సేవకులతో పాటు స్తుతిస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యకాల సమయంలో మూడవది, దేవుని సృజించాలి. నువ్వు ఎలాంటి సమస్యలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి శోధనలో ఉన్నా, ఎలాంటి ఇరుకులో ఉన్నా, నువ్వు ఎలాంటి ప్రాబ్లమ్ను ఫేస్ చేస్తున్నా,
దేవుని స్తుతించడం మాత్రం నువ్వు మానుకొనవద్దు. కారణం ఏంటంటే ఆయన స్తుతించువారు, ఆయన ఆరాధించువారు ఆయన యొక్క రాజ్యంలో ఆయన నీతికి, ఆయన రాజ్యానికి పాల్వారై ఉన్నారని 5వ వచనం మీరు చూస్తే కనుక వారి కుడి చేయి పట్టుకుని వారి లేవనెత్తడం జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు కృంగిపోవాల్సిన పని లేదు. మన సమస్యలో మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. దేవుడే మన కుడి చేతిని పట్టుకుని పైకి లేపేవాడే ఉన్నాడు. మన కుడి హస్తాన్ని ఆయన పట్టుకునేవాడే ఉన్నాడు. మనం నడిపించేవాడే ఉన్నాడు. మనం సంరక్షించేవాడే ఉన్నాడు. మనల్ని బాగు చేసేవాడే ఉన్నాడు. కనుక మనం ఏం చేయాలంటే మన చేతిని దేవునికి అప్పగించాలి. తర్వాత చూడండి, వాడు దిక్కున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయచ్చు, దేవుని ఆరాధించు. వాడు ఇంటికి పోలేదు కానీ వాడు దేవాలయం నుండికే వచ్చాడు. హల్లెలూయా. వాడు ఎప్పుడైతే బాగుపడ్డాడో, ఎప్పుడైతే స్వస్థత పొందుతున్నాడో, ఎప్పుడైతే దేవుని కార్యము వాడి దగ్గర జరిగిందో వాడు ఏం ఆశపడుతున్నాడో తెలుసా? దేవుని మందిరంలోకి వచ్చి దేవుని ఆరాధించాలి. గంతులు వేస్తూ దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఒక కాలం వచ్చున్నది. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయంలో యేసు వారే సమరస్త్రీతో మాట్లాడుతున్నాడు. 24వ వచనానికి మనం వచ్చినట్లయితే, అమ్మా ఒక కాలం వచ్చున్నది. ఆ కాలం ఎప్పుడో తెలుసా? యేసుక్రీస్తు వారు సమాధి చేయబడి కల్వరి శిలువలో రక్తం కార్చి ఆయన చనిపోయి ఆయన పాతి పెట్టబడి తిరిగి లేచిన తర్వాత ఆయన 2వ రాకడలో వస్తాడు. ఆ కాలం వచ్చినప్పుడు ఈ పర్వతం మీద నేను, ఈ భూమి మీద నేను మీరు తండ్రిని ఆరాధింపారు. 24వ వచనం దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు మొదటిది ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆయనతో చెప్పాను. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడు చూసి ఆశ్చర్యపడి, గాని నీకేమి కావాలని అయినను ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని అయినను ఎవడును అడగలేదు. 20వ వచనం చూసినట్లయితే అక్కడ ప్రభు ఆమెతో మాట్లాడుతున్నాడు. ఏమో తెలుసా? అమ్మ ఒక కాలము వస్తుంది. ఏ కాలం తెలుసా? అది ఇప్పుడు చూసాం మనం 3వ అధ్యాయం వచ్చిన పగలు 3 గంటలకు ప్రార్థనా కాలం. ఏ కాలం అది? ప్రార్థనా కాలం. తర్వాత మనం ఉండేది ఎండాకాలం కదా. ఇలాంటి కాలాలు చాలా ఉన్నాయి బైబిల్లో. శ్రమకాలం అని. ఎవరికి శ్రమ? మనసులకు శ్రమ, దేవునికి శ్రమ కాదు. 2 డేస్ అని, అవి దేవునికి కాదు, అవి మనసులో ఆపాదించుకున్నారు. కనుక ఆయన చెప్తున్నాడు, అమ్మ ఒక కాలం వస్తుంది. 19వ వచనంలో ఆయన చెప్తుంది, అయ్యా ఈ పర్వతం మీద మా పితరుడైన అబ్రహాము ఇక్కడ దేవుని ఆరాధించేవాడు, తండ్రిని ఆరాధించేవాడు చెప్పుకుంటున్నాడు. యేసయ్య మీద మాట్లాడుకుంటూ చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఎందుకో తెలుసా? అమ్మ ఆ కాలం వచ్చినప్పుడు మాత్రం ఏం చేస్తారో తెలుసా? దేవుని ఆరాధించేవారు ఇక్కడైనను, యెరూషలేములోనైనను, ఈ పర్వతం మీదనైనను ఆరాధించారు. కానీ తండ్రిని ఆయన ఏకంగా మీరందరూ కూడి యేసుక్రీస్తును ఆరాధిస్తారు. ఆయనే మెస్సయ్య. అప్పుడు అంటుందామే, మెస్సయ్య వచ్చునని మాకు తెలుసు అంటుంటే, ఆ మెస్సయ్య ఎవరో కదమ్మా, ఆ మెస్సయ్యను నేనే. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎందుకు సమరయ స్త్రీ మెస్సయ్యను గుర్తుపట్టలేకపోయింది? ఆమె ఏమైనా దొరుకుతుందేమని అనుకోలేదు. ఎందుకంటే ఆమెనే సహాయం అడిగాడు కాబట్టి, ఆమెనే నీళ్ళు అడిగాడు కాబట్టి, ఆమె సహాయం కోరాడు కాబట్టి ఆమె ఆయన దగ్గర ఏమైనా దొరుకుతుందేమని అనుకోలేదు. రెండవసారి మీరు చూస్తే, నేనిచ్చు నీళ్లు త్రాగినవాడు ఎప్పుడూ తప్పుకున్నాడు, వారిలో నుండి జీవజనపు గూడులు బయలుదేరని ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు అడుగుతుంది, ఏమని తెలుసా? అయ్యా ఇంత దూరం రాకున్నట్లు, ఇంత లోతైన బావిలో చేరుకొనుకున్నట్లు ఆ నీళ్ళు నాకు కూడా దయచేయమని అప్పుడు చెప్తున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకి ఏ అవసరం ఉందో, మనకి ఏ అక్క ఉందో దేవునికి బాగా తెలుసు. అయితే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? మొట్టమొదటిది ఆయన దగ్గర ఏమైనా దొరుకుతుందేమని. ఈ మధ్యన కలిసి సమయంలో ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుని దగ్గర నుంచి నీకు కావాల్సింది ఏమిటి? దేవుని దగ్గర నీకు దొరకాల్సింది ఏమిటి? ఆయన చెప్తున్నాడు 7వ అధ్యాయం 7వ వచనంలో కదా, అడుగుడి మీకు ఇయ్యబడును. మత్తయి సువార్తలో అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తీయబడును, వెలుగుడి మీకు దొరుకును. ఏం ఎదుగుతున్నారు? ఏం కావాలి మీకు? ఈ మధ్యన కలిసంలో నీకు ఏం కావాలో నువ్వు అడిగినట్లయితే దేవుడు నీకు శీఘ్రముగా అనుగ్రహిస్తాడు. అందుకని వారి యొక్క ఏమైనా దొరికినామని వారి లక్ష్యం ఉంచాడు. ప్రేమైన దేవుని బిడ్డ, మొదటి మాట, నీకేం కావాలి? నువ్వు దేనికోసం ప్రార్థన చేస్తున్నావు? నువ్వు దేనికోసం జీవిస్తున్నావు? నువ్వు దేనికోసం ఆడబడుతున్నావు? నువ్వు దేనికోసమైనా నువ్వు జీవించవచ్చు. కానీ ఈ మధ్యన గల సమయంలో, ఈ ప్రార్థన కాలంలో దేవుని దగ్గర నాకు దొరుకుతుంది అని నమ్మాలి. రెండవది, ఆయన లక్ష్యం ఉంచాలి, ఆయన విశ్వాసం ఉంచాలి, ఆయన నమ్మకం ఉంచాలి.
మూడవది మనం చూస్తున్నాం, ఆయన ఘనపరిచి ఆయన స్తుతించి ఆయనను ఆరాధించాలి. అప్పుడు దేవుడు నీ కార్యాలన్నీ కూడా ఆయన సఫలం చేస్తాడు. తర్వాత ఇశ్రాయేలుతో పేతురు చెప్తున్నమాట, మీరు జీవాధిపతిని తృణీకరించారు, మీరు జీవాధిపతిని ఆరాధించలేకపోతున్నారు. ఇన్ని సంవత్సరాలు, దాదాపు 2 సంవత్సరాలంట, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు. మీరు చూడండి, అతని వయసు రాయబడింది పక్క పేజీలో మీరు చెప్తే గానా 4వ అధ్యాయము ఎప్పటికి వాని వయసు 22వ స్వస్థత పరుచుటను ఆ సూచక్రియ ఎవరి విషయంలో చేయబడిన వాడు 40 ఏండ్ల కంటే ఎక్కువ వయసు గలవాడు. చూడండి, వారి వయసు 40 ఏండ్ల కంటే 24 స్వస్థపరచుట అను స్వస్థపరచుట అను ఆ సూచక్రియ ఎవని విషయంలో చేయబడినో వాడు 40 ఏండ్ల కంటే ఎక్కువ వయసు గలవాడు. వారు విడుదల నుండి తమ స్వజనుల యుద్ధకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నింటినీ వారికి తెలిపిరి. 40 సంవత్సరాల కంటే పై వయసు గలవాడు. మీరు గమనించండి, చర్చిలో ఉన్న వారిను, చర్చి బయట ఉన్న ఈ పిచ్చగాన్ని మీరు గమనించండి. వాడు ఈ 3 విషయాల్లో వాడు దేవుని కృపను పొందుకున్నాడు. మొదటి విషయం ఏంటంటే దేవుని దగ్గర ఏమైనా దొరుకుతుందేమో అని నమ్మాడు. రెండవది యేసుని విశ్వాసం ఉంచాడు, అంటే లక్ష్యం ఉంచాడు. మూడవది యేసుని బట్టి ఇంటికి వెళ్ళకుండా, బయటికి వెళ్ళకుండా ఆ ఆనందంలో సంతోషించు దేవాలయంలోనికే వెళ్ళాడు. కానీ ఇటువైపు ఉన్నారంట ఇశ్రాయేలు సంఘం 40 ఏళ్ళు పైబడి సంఘానికి వస్తున్నారు. మీరు ఏం లేదు, మాకు ఏమైనా దేవుని దగ్గర దొరుకుతుందేమో అని ఆశ లేదు. రెండవది దేవుని మీద విశ్వాసము లేదు. మూడవది దేవుణ్ణి ఆరాధిస్తున్నారే కానీ నిజంగా ఆత్మశక్తితో ఆయన ఆరాధించడం లేదు. కానీ పిచ్చగాడే కానీ ఈయన దగ్గర ఆత్మశక్తితో ఆరాధిస్తూ కత్తులు వేయచ్చు. ఈ 3 విషయాల్లో ఇప్పుడు ఏం పొందుకున్నాడంటే దైవ కృపను పొందుకున్నాడు, ఆరోగ్యాన్ని పొందుకున్నాడు, జీవాన్ని పొందుకున్నాడు, రక్షణ పొందుకున్నాడు. దేవాలయంలో యోహాను పేదలు చేతులు పట్టుకొని వాడు దేవుని దగ్గరికి వస్తున్నాడు. ప్రేమ దేవుని పిల్లారా, మనం ఎంతకాలం నుంచి ప్రభువు నమ్ముకొని ఉంటాం, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ 3 విషయాలు నేను పొందుకునే వారంగా ఉండాలి. దేవుడు నా అక్కలు ఇది ప్రభువా, ఇదిగో నాకు దొరుకుతుందని నువ్వు నమ్మి రావాలి. అలా వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. మార్త మరియ ఇద్దరు వచ్చారు, కానీ ఒకరిలో మాత్రము విశ్వాసం ఉంది, ఒకరిలో మాత్రం విశ్వాసము లేదు. ఎందుకు తెలుసా? ఆ పని అసాధ్యమైన పని. వాళ్ళ తమ్ముడు చనిపోబడినాడు. 10వ అధ్యాయం యోహాను సువార్తలో చనిపోయి ఉన్నాడు, సమాధిలో పెట్టబడి ఉన్నాడు. అప్పటికి 3 రోజులు అయిపోయింది, అది 4వ రోజు. అయితే మీరు చూడండి, యేసయ్య వచ్చి లాజరు సమాధి దగ్గరికి వచ్చి సమీపిస్తూ ఉన్నాడు, దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. మార్త అంటుంది, మొదలు కూడా నువ్వు శ్రమ పడవద్దు, నా తమ్ముడు ఇప్పుడు సమాధిలోకి వెళ్తే అది శరీరము వెళ్ళిపోయి ఉంటుంది, ఆ శరీరము వాసన పడుతుంది అని చెబుతూ ఉంది. ఏ దేవుని బిడ్డారా, దేవుని సన్నిధిలో అసాధ్యమైనది ఏది లేదని నువ్వు లక్ష్యం ఉంచారా, నువ్వు నమ్మాలి. వాడు పుట్టినప్పటి నుంచి కుంటివాడే, వాడు లేవలేని స్థితిలో ఉన్నాడు. అయినా సరే యేసు ప్రభువును నువ్వు ఏం చేయాలా? విశ్వాసం ఉంచాలా. కానీ మార్త అంటది, వారి శవము కంపు కొడుతుంది ప్రభువ, వాసన కొడుతుంది ప్రభువ. కానీ మరియా ప్రార్థన చేసుకుంటూ ఇంట్లోనే ఉంది. దేవుడు ఏదైనా కార్యం చేయగలడు, దేవుడు ఎలాగైనా మా జీవితంలో సహాయం చేయగలడు, దేవుడి దగ్గర మాకు ఏదో ఒకటి దొరుకుతుందని మరియా మాత్రం ఇంట్లో ప్రార్థన చేస్తుంది. అదే సమయానికి యేసయ్య ఆ సమాధి దగ్గరికి వచ్చి, మార్త నువ్వు దేవుని నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తామని చెప్పి లాజరు బయటికి రాని బిగ్గరగా చూసారా ఆ మాటలు ఏముందో. ఎందుకని యేసు ప్రభువు దగ్గర ఏదైనా దొరుకుతుంది అని నమ్మాలి, అంతే. అలా నమ్మకపోతే యేసయ్యనే ఆయన స్వస్థముతో యేసయ్యనే తన నోటితో చెప్తున్న మాట, మార్త నువ్వు దేవుని నమ్మినట్లయితే ఆయన మహిమను చూస్తాడు. ఏం లేదని అర్థము, నమ్మకము లేదు. కానీ బిచ్చగాడు మాత్రము మీరు ఎంత ఏమైనా దొరుకులని మరి ఎంత లక్ష్యం చూడండి, ఎంత తేడా చూడండి, ఎంత విశ్వాసంతో చూడండి. అందుకని మన జీవితాల్లో మనం నమ్మాలి దేవుని. రాజులు బయటికి రా అంటేనే రాజులు ఆ యొక్క నారబట్టలన్నీ చుట్టి ఆ సమాధి తిరగడని పెట్టి బయటికి నడుచుకుంటూ వచ్చాడు. అసాధ్యమైనది దేవునికి ఏది లేదు. మనలోనే సమస్య ఉంది, మనలోనే బలహీనత ఉంది తప్ప కార్యం జరగడం లేదేమో. కానీ
దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి లక్ష్యం ఉంచాలా, దేవుని మీద విశ్వాసం ఉంచాలా, ఖచ్చితంగా దొరుకుతుందని నమ్మాలా. అప్పుడే దేవుని గొప్ప కార్యాన్ని చేస్తాడు. 99 గొర్రెలను విడిచిపెట్టి ఒక గొర్రె కోసం వెళ్ళాడు, ఖచ్చితంగా దొరుకుతుందనే వెళ్ళాడు. అది తప్పిపోతుందని వెళ్ళలేదు. ఏసైనా చెప్పాడు మాట. ఒకరికి 100 గొర్రె పిల్లలు ఉంటే వాటిలో ఒకరు తప్పిపోయి ఉంటే ఏమంటారంటారని అలాగ వదిలిపెట్టకుండా ఈ 99 గొర్రె పిల్లలను వదిలిపెట్టి ఆ ఒక్క గొర్రె పిల్ల కోసము వెళ్తాడు. ఎందుకని? ఖచ్చితంగా అది నాకు దొరుకుతుంది. అది విశ్వాసం, అది నమ్మకం. దేవుడు ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడు అని నువ్వు నమ్మినట్లయితే దేవుడు నీ కార్యాన్ని సఫలపరుస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, 40 సంవత్సరాలు పైబడి వాడు భిక్ష పడుతున్నాడే కానీ ఒక్క రోజులో వారి జీవితం మారిపోయింది. ఒక గంటలో వాడి జీవితం మారిపోయింది. వాడికి విశ్వాసం వచ్చింది, రక్షణ వచ్చింది, శక్తి వచ్చింది, బలం వచ్చింది, స్వస్థత వచ్చింది. వాడు దేవుని సన్నిధిని ఆరాధిస్తున్నాడు. నువ్వు దేవుని ఆరాధించలేక, దేవుని దగ్గర పొందుకోలేక, దేవుని లక్ష్యం ఉంచలేక నువ్వు వెనుకబడుతున్నామో ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ కుంటి భిక్షగాడు 40 సంవత్సరాలు పుట్టినది మొదలుకొని భిక్షగాడుకుంటున్నాడు. కానీ భిక్షగాడిని నైనా నువ్వు మార్చివేసావు ప్రభువా. ఈరోజు వాడు దేవుని బిడ్డగా మార్చుకున్నాడు. వాడు భిక్షగాడిలాగానే పుట్టలేదు ప్రభువా. వాడు భిక్షగాడిలాగానే చావకూడదని మీరు మీ కుమారుడుగా నీ సేవకుల చేతులు పట్టుకొని వాడు దేవాలయంలో వచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మనం కూడా దేవుని సన్నిధిలో ఉన్నాం. నిజంగా దేవుడు మన స్థితిగతులు మార్చాడు. ఈరోజు మన బ్రతుకులు మార్చాడు. మన యొక్క అక్కరల వసతులు ఆయన తీర్చాడు. ఏదైతే నీకు అక్కరగా ఉందో, ఏదైతే నీకు అవసరతగా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒకసారి జ్ఞాపకం చేసుకొని, ప్రభువా నీ దగ్గర నాకు ఏదైనా దొరుకుతుందైనా నువ్వు ఖచ్చితంగా నాకు ఇవ్వగలవు ప్రభువా, నువ్వు ఖచ్చితంగా నాకు సహాయం చేయగలవు ప్రభువా. నేను విశ్వాసం ఇస్తున్నాను ఆయన. ఇదిగో మార్త, నువ్వు నమ్మినట్లయితే నువ్వు మహిమను చూస్తావు, దేవుని కార్యాలు చూస్తావని ప్రభు చెప్తున్నాడు. ఈ సమయంలో వచ్చిన ప్రార్థన చేసుకున్నాం. ప్రభువానికి స్తోత్రాలైనా మా జీవితాల్లో మీరు వినిపించిన వాక్యం కొరకై నీకు స్తోత్రాలు. ప్రార్థన కాలం, ఆ కాలమే ప్రార్థన కాలం. మా ప్రభు మేము కూడా నైనా ప్రార్థన కాలంలో మనం ప్రార్థించే ప్రభు మాకు అనుగ్రహించి, ప్రార్థన కాలాన్ని మేము మర్చిపోకుండా సహాయించి. భిక్షగాడు మా ప్రభు మనకి తెలియదు నైనా, అది ఏ కాలం మనకు తెలియదు, కానీ ప్రార్థన జరుగుతున్న వాళ్ళకి తెలిసినది. అది ఖచ్చితంగా ప్రార్థన కాలమే. ఆ ప్రార్థన కాలంలోనే నైనా మీరు స్వస్థపరిచారు ప్రభు, స్తోత్రం. ప్రార్థన కాలంలోనే అద్భుతములు జరిగించేవాడు, ప్రార్థన కాలంలోనే సమాధానం ఇచ్చేవాడు, ప్రార్థన కాలంలోనే గొప్ప కార్యాలు జరిగించేవాడు. దాన్ని నీకు స్తోత్రాలు. విన్నపాలు వినువాడానికి స్తోత్రాలు. మా కన్నీరు తుడిచేవాడానికి స్తోత్రాలు. నీకు సర్వము సాధ్యమే. నీ ఒక్క మాట పలికి ఆ మాట ద్వారానే అద్భుతమైన కార్యాలు జరిగించాం. చనిపోయిన లాజరును ఒక్క మాట చేతనే అయినా మీరు ఆయన ఆశీర్వదించి లేపారు ప్రభు. యాకోబుతో ఒకటే మాటని మీరు ఆశీర్వదించి ఇశ్రాయేలే అని పలికారు ప్రభు. నీకు స్తోత్రం, స్తోత్రం. నీకు సాధ్యమే, సర్వం సాధ్యమే. ఒక మాట పలికిన చాలు, నీకు సాధ్యమే, సర్వం సాధ్యమే. ఒక మాట పలికిన చాలు, అయ్యా ఒక మాట పలికిన చాలు, అయ్యా ఒక మాట పలికిన చాలు. విన్నపాలు వినురేమో మా కన్నీరు తుడుచువేమో, స్వస్థత ఇచ్చువేమో. స్తోత్రము యేసయ్యా, నీకు స్తోత్రము యేసయ్యా. మా వ్యాధులు మా బాధలు సిలువపైన మోసితివే, మా వ్యాధులు మా బాధలు సిలువపైన మోసితివే. అయ్యా సిలువపైన మోసితివే, అయ్యా సిలువపైన మోసితివే. విన్నపాలు వినురేమో మా కన్నీరు తుడుచువేమో, స్వస్థత ఇచ్చువేమో. స్తోత్రము యేసయ్యా,
మా పాపములను భరించి, మా శాపములను భరించి, మా రోగములను భరించి మమ్మల్ని స్వస్థపరిచావు నాయన. మా ప్రభు ఎంతో అనారోగ్యం చేత నడవలేని స్థితిలో పుట్టినప్పటి నుంచి వేదనను భరించాడు. చివరికి భిక్షగాడిగా మారిపోయాడు దేవా. కనీసం బ్రతకడానికి బ్రతుకు లేక, తినడానికి తిండి లేక కొందరు మనుషులు తనను భిక్షగాడిగా మార్చారు. నీవైతే వారిని బిడ్డగా మార్చావు దేవా, స్తోత్రం. నీవైతే ప్రవేశకుడిగా, పరిశుద్ధుడుగా, సంఘంలో చేర్చబడిన వాడిగా చేర్చావు నాయన. మనుషులైతే భిక్షగాడిగా చేశారు. మనుషులైతే వారిని అంటరాని వాడిగా, అయినా వారిని హీనమైన వాడిగా, అడుక్కునే వాడిగా, ఏగలేసే వాడిగా, అనాథగా మార్చే విషయం. అయ్యా, నీ ప్రేమ గొప్పది నైనా, నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభు. మీ ప్రియబిడ్డల జీవితాల్లో కూడా మీరు అనుగ్రహించిన స్వస్థత కొరకై స్తోత్రం. మీ ప్రియ ఆస్తుని ప్రభు గుండెను మీరు బాగు చేసిందేమో, తన బిడ్డనైనా బాగు చేసినది. ఈ కుటుంబంలో అనుగ్రహించిన స్వస్థత కొరకై నీకు స్తోత్రం. నీకు అసాధ్యమైనది ఏది లేదు. గుండె చెందిన వారిని బాగు చేద్దాం నీకు స్తోత్రం. ఈ సమయంలో ప్రార్థన గడుపుతున్న మనము కొద్ది నిమిషాలు దేవుని ఘనపరచుతూ ముందుకు సాగి ఈ ప్రార్థన ద్వారా, ఈ కూటమి ద్వారా మనం దీవించబడదాం. గుండె చెదిరిన వారిని బాగు చేయు వాడని, గుండె చెదిరిన వారిని బాగు చేయు వాడని, ఈ వాక్యం ద్వారా మనందరం బలపరచబడినట్లు ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు గొప్ప ఆశీర్వాదం మనల్ని బలపరిచినందుకు ఈ వందనాలు చెల్లిస్తాం. ఈ ప్రార్థన అందరి జీవితంలో ప్రయోజనకరం దేవుని దగ్గర ఉన్నట్లుగా దైవజీవితాలు వేస్తేరు కృత్యంగా ప్రార్థన చేస్తాం. ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభావ నేను మేము ఆరాధించేటప్పుడు మా మధ్యలోకి వచ్చిన గొప్ప దేవ ఈ కొందరు సుతరిస్తున్నైనా ఉండి చెందిన వారిని బాగు చేసిన గొప్ప దేవాన్ని కొందరములు సుతరిస్తుంటారు. మాటల్లో కూడా ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మీరు చేసినందుకు చేయబోతున్నందుకు మీకు కొందరములు సుతరిస్తున్నట్లయినా మీరు జ్ఞాపకం చేసుకుని ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నెమ్మదిని బట్టి మీ కొందరములు సుతరిస్తున్నట్లయినా వారిని ప్రేమించి ఇచ్చిన సంతానాన్ని ఆనందాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్న దేవాన్ని కొందరములు సుతరిస్తున్నట్లయినా వీళ్ళకి మంచి ఆరోగ్యం మంచి భవిష్యత్తును కూడా ఇచ్చి మనకు చూపించమని ఈ కుటుంబం నీళ్ళ 30 60 పాలించటం మీరే సహాయం ఇచ్చి మన కృప చూపించమని మీరు యొక్క రక్త సంబంధికులు బంధుమిత్రులు అందరూ కూడా ప్రభుని సన్నిధిలో గడపడం సన్నిధిలో ఆనందించడం సన్నిధిలో పాలించటం నీతోనే జీవించడం మీరే సహాయం చేయమని
కృప చూపించమని ఈ గృహటిని మీ యొక్క కంచె వేసి కాపుదల దయచేయమని మీ దేవతలను కాపులను ఉంచమని కృప చూపించమని వేరే కానీ భారమకైనా తండ్రి ఈ గృహంలో తండ్రి భయపడకుండా మీరు సహాయం చేయమని కృప చూపించమని సాధారణ పండుగలు ఎక్కడ కూడా పని చేయకుండా మీరు సహాయం చేయమని కృప చూపించమని ప్రతి విషయంలో మనం మీరు బలపరచమని కృప చూపించమని మాకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి మీకు వందనములు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తాం బాబాయ్ గారు కూడా సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని కృప చూపించాలి త్వరలోనే అమ్మ కూడా కాలు ఆపరేషన్ వెళ్తుండగా ప్రభావ మీరు సహాయం చేయమని డాక్టర్లకు మంచి మనసును మీరు దయచేయమని కృప చూపించమని అద్భుతం మీరు జరిగించమని కృప చూపించమని ఈ కుటుంబం మరొకసారి కూడా నేను ఆనందించబడటకు మీరు సహాయం చేయమని కృప చూపించాను మా వదిలేకు నేను తండ్రి అయ్యా నిజమే వారిని నడిపించిన విధానం బట్టి మీకు వందనములు స్తుతులు స్తోత్రములైనా మీరు అందించిన వర్తమానాన్ని బట్టి మీకు వందనములు స్తుతులు స్తోత్రములైనా మమ్మల్ని బలపరుస్తున్న గొప్ప దేవాన్ని మీకు వందనములు స్తుతులు స్తోత్రములైనా త్వరలోనే నేను తండ్రి అయ్యా 7 మందిరాల్లో ఆరాధన మీకు మహిమకరంగా జరిగించకపోతున్నాను దేవాన్ని వందనములు స్తుతులు స్తోత్రములైనా ఇప్పటికీ 2 గ్రామాల్లోనైనా స్థలాలను మీ మందిరానికి సిద్ధపరిచిన గొప్ప దేవ మీకు వందనములు స్తుతులు స్తోత్రములైనా పల స్వార్థలైనా దాన్ని మీరు ముందుకు నడిపిస్తున్న గొప్ప దేవాన్ని వందనములు స్తుతులు స్తోత్రాలు తెలియజేసి GRBC మందిరాలైనా తండ్రి అయ్యా ఈ సమస్తలైనా తండ్రి మీరేమైనా 30-40 నిరంతరంగా ఫలించటం మీరు సహాయం చేయమని కృప చూపించమని నేను మా ఆత్మీయ తండ్రి గారు నేను దర్శనం స్వార్థ ఆంగని ఊరు ఉండకూడదు పాస్టర్ లేని గ్రామాలు అసలు ఉండకూడదని నేను 1000 మందిని పాస్టర్లను తయారు చేయాలి 700 మంది ఇప్పటికే దాటింది కదా ప్రభావైనా ఆ మిగతా వారిని కూడా నేను తండ్రి అయ్యా ఆరు ప్రభావ తయారు మీరు చేయమని కృప చూపించమని మేమందరం మా మరణం వరకు నీకు నమ్మకంగా పనిచేయటకు నమ్మకంగా బ్రతుకుటకు మీరే సహాయం చేయమని కృప చూపించమని మీకు సాక్షులుగా జీవించటకు మీరే సహాయం చేయమని కృప చూపించమని మా ప్రభువును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి ఆమేన్. మీ చిత్తము పరలోకమున నెరవేరినట్లు భూమి మీద నెరవేరుగా మాకు కావలసిన ఆహారం మాకు దయచేయండి మా ఇళ్ళ ప్రార్థన చేసిన వారు క్షమించినట్లు మా ప్రార్థనలు క్షమించు మమ్మల్ని శోధనకి కాదు చూడ తప్పించు ఎందుకన్నా రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరం నీవైనవి తండ్రి ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడు మన రక్షకుడు యేసు క్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మని యొక్క సహవాసము సహాయము సన్నిధి రాసిన చంద్రతలతోనూ బాలముఖతను ఆయనతోనూ మాతోనూ సకల పరిశుద్ధులతోనే ఇప్పుడు ఉంటాడు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైంది వర్తిలో చేయను ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇది బాగుంది అమ్మా మంచిదండి ఇది మంచిదండి నెక్స్ట్ టైం రావడం ఒకటి అమ్ముకొని ఈయన దాని పక్కన